హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. నిన్న షష్ఠి కదండి, అంటే మా తమ్ముడు ఇరుముళ్ళు అనమాట. నిన్న 41 రోజులు దీక్ష అయిపోయింది. అందువల్ల మా తమ్ముడు 24 టైమ్స్ వేసాడండి. గురుస్వామి అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం శబరిమల వెళ్లకుండా ద్వారపూడి వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే వాళ్ళ 5గురు, మా అమ్మతో సహా వాళ్ళ 4గురు, దాంతోపాటు నన్ను కూడా రమ్మని మా తమ్ముడు చెప్తే నేను కూడా వెళ్ళానండి. ఈ ద్వారపూడిలో ఎలా జరిగిందో, ఆ గుడి కూడా చాలామంది చూడని వాళ్ళు ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి ద్వారపూడి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆలయం. అదంతా మీకు చూపిస్తానండి. ఇదిగోండి, వెళ్ళేటప్పుడు స్వాములు ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఇలా చేస్తారట. నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. ఇది అయిపోయాక ఇంకా తమ్ముడు ఆటో సెట్ చేశాడు. ఆటో కట్టించుకొని వెళ్ళిపోయామండి అందరం కూడా. అప్పుడు 3 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 4:30 అయిపోయింది తెల్లారు. 4:30కి వెళ్ళాం. కానీ చలండి అసలు. నేను కార్తీక మాసం చేసినంతసేపు అసలు చలేయలేదు, కానీ బేబస్సంగా వేసింది అనమాట. అలా ఇలా కాదు, ఒక లెక్కలో వేసింది చలి. తినారండి, నౌకప్పరం అనమాట ఆటో డ్రైవర్. కానీ మాకు తెలిసిన వాళ్ళు అసలు డ్రైవర్ అంటే కూడా బాగోదు. తను తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఇదిగోండి, చక్కగా వెళ్ళాం, స్పేషియస్గా వెళ్ళాము. మా చెల్లి తనకు వీలు పడక తను రాలేదనమాట. అందుకు నేను వాళ్ళతో పాటు కూడా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళామండి, కానీ పెద్ద వ్లాగ్ అయిపోతుందని చెప్పి పెట్టలేదు. ఇదిగోండి, వచ్చేసామండి ద్వారపూడి. పంబా నది ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఈ నదిని ఏమంటారో తెలీదు. అక్కడ శబరిమలలో మాత్రం పంబా నది కదా, దానికి ఎదురుగుంటనే గుడి అండి, ద్వారపూడి గుడి ఉంటుందన్నమాట. పంబా నది తీరానా శబరిమల తీర్థానా ఎవరి కొరకు వెలసావో అయ్యప్ప, ఆ జనకోటి పిలిచింది అయ్యప్ప. హరిహరనందన అయ్యప్ప, నాదక ప్రభువా అయ్యప్ప. హరిహరనందన అయ్యప్ప, నాదక ప్రభువా అయ్యప్ప. శరణం శరణం స్వామియే స్వామియే. ఈ పాట మా చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న రేడియో ఉండేదండి. మార్నింగ్ ఈ పాట వచ్చేదనమాట. సింహాచలం మహాపుణ్యక్షేత్రం ఈ పాటలు వచ్చేవి. అప్పటి నుంచి నాకు గుర్తుందనమాట. అందుకే పాడాలనిపించింది, పాడేశాను అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ వెళ్ళేలా ఉంటే కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అయ్యప్ప స్వామి, షణ్ముఖ స్వామి శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇంకా ఒక్క దేవుడు కాదండి, అన్ని దేవుళ్ళ విగ్రహాలతో, ఆంజనేయ స్వామి, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది అనమాట అసలు. మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను రమ్మన్నదికి అసలు నేను వెళ్ళలేనేమో అనుకున్నాను, కానీ దేవుడు నువ్వు కూడా రా దర్శనం చేసుకో అని అన్నారు. నాకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భజనలు ఇవన్నీ ఇష్టం. అందువల్ల నాకు అదృష్టం దక్కింది. నేను వెళ్ళి దర్శనాలు అవి కూడా చేసుకోవడం జరిగిందండి. ఒక ద్వారపూడే కాదు, మేము ఇంకా బిక్కవోలు, సామర్లకోట, నెక్స్ట్ ఏమో పిఠాపురం, అన్నవరం ఇవన్నీ వెళ్ళాము. ఇది ఓన్లీ మీకు ద్వారపూడిది ఈ వ్లాగ్ అండి. నెక్స్ట్ది ఇంకా మరో వ్లాగ్లో పెడతానండి. ఇదిగోండి, చాలామంది వస్తున్నారనమాట ఇరుముళ్ళు దీక్ష విరమించుకోవటానికి ఇక్కడికి. వాళ్ళందరూ స్వాములందరూ కూడా అక్కడుండి స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అనుకుంటూ శరణఘోష పాడుకుంటూ ఆ దీక్ష విరమించుకోవడం అన్నీ కూడా ఈ ఆలయంలో చేస్తున్నారు. ఆలయం మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి, అంత బాగుంది. కానీ అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర మాత్రం అయ్యప్ప స్వామి మూల విరాట్ని అసలు తీయనివ్వలేదనమాట వాళ్ళు. అక్కడ అసలు నాట్ అలౌడ్. ఇదంతా బయటే తీసానండి నేను. మిగతాదంతా అసలు తీయడానికి కుదరలేదనమాట. అక్కడ అయ్యప్ప స్వామి మీకు ఇప్పుడు చూపించడానికి కూడా అవ్వదు. ఇంకా దొంగచాటుగా ఎందుకని చెప్పి నేను తీయలేదండి. ఎంతవరకు తీయాలో అంతవరకు తీసాను అనమాట. ఇదిగోండి, స్వాములందరికీ అక్కడ ఉంటారు కదా, ఆ స్వాములు దీక్ష వాళ్ళ చేత విరమిస్తున్నారనమాట. అలా తమ్ముడు 24 టైమ్స్ వేసుకున్నాడు కదా, అస్తమాటికి ఇంకా శబరిమల వెళ్ళలేక ఇక్కడ ద్వారపూడి వచ్చాడండి. ఈసారి నాకు కూడా అదృష్టం వచ్చింది. నేను కూడా ద్వారపూడిలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటే శబరిమలలో దర్శనం చేసుకునే ఫీల్ అయితే నాకు అనిపించిందండి. అంత బాగుంది. అక్కడ అది విరమించుకున్న తర్వాత ఒక 5 కొండల మెట్లు అవి ఎక్కి వెళ్ళి అక్కడ 18 మెట్లు కూడా ఉన్నాయండి. ఆ 18 మెట్లు వెంచే వాళ్ళు అది ఇరుముడు పట్టుకొని ఎక్కుతారనమాట. నేను మా తమ్ముడు స్వామికి తీయడం మిస్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ తిరుగుతుండేటప్పుడు చేసి నేను వేరే చోట వీడియో తీస్తున్నాను. ఈలోపు తమ్ముడు 18 మెట్లు ఎక్కేసి వచ్చాడండి. ఆ వీడియో మిస్ అయింది అబ్బా అనిపించింది. ఇదిగోండి, ఈ స్వామి
తమ్ముడికి విరమణ చేస్తున్నారనమాట. అయితే అయ్యప్ప స్వామి చరిత్ర ఒక పాట రూపంలో మీకు నేను చిన్నప్పుడు పాడుకునేదాన్ని. ఆ పాట ఒకసారి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. స్వామి శరణం. సత్యము జ్యోతిగా వెలుగునయా, నిత్యము దానిని చూడమయా, పరుగున మీరు రారయ్యా, శబరిగిరికి పోవుదము. హరిహర మానస సుతుడైన సురుల మొరలను ఆలించి, ధరణిలో తాను జన్మించి 14 పయనించి. స్వామి శరణం అయ్యప్ప, అయ్యప్ప శరణం స్వామియే శరణము అయ్యప్ప, అయ్యప్ప శరణం స్వామియే. గోరడవిలో ఒక బాలునిగా సర్పము నీడలో పవలించి, వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనిపింప, మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా. స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మనియొకడు. గురువాశ్రమములో చదివింప, గురుపుత్రుని దీవింప, మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. మాతాపితలను సేవించి, మహిషిని తాను వధించి, శబరిగిరిలో వెలసెనుగా మనలను ధన్యులు చేయుటకు. అయ్యప్ప అను నామముతో శిలారూపమున తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్తువయ్యా. మార్గశిరాన మొదలెట్టి 40 దినములు దీక్షలతో శరణుని భజనలు చేయుచుచు ఇరుముడి కట్టి పయనించు. భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు మనకింకా వలదు ఇక జన్మ. మకర సంక్రాంతి దినమునన సాయం సమయము వేళలలో సర్వము వదిలిన సత్పురుషులకు జ్యోతి దర్శనమిచ్చెదమయ్యా. పాలాభిషేకం స్వామికే, తేనాభిషేకం స్వామికే, నెయ్యాభిషేకం స్వామికే, చందనాభిషేకం స్వామికే. కర్పూర హారతి తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదము ఇంకెంతో ఇష్టం స్వామికే. హరిహరాసనం స్వామిదే, సుందర రూపం స్వామిదే, కనుల పండగ మనదేలే, జన్మ తరించుట మనకేలే. శరణం అయ్యప్ప, శరణం శరణమయ్యా, శరణం మా స్వామి, దరికి చేర్చుకో మా స్వామి. శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. చిన్నప్పుడు ఈ పాటలన్నీ పాడుకునేవాళ్ళమాట మేము, నేను మా తమ్ముడు మా చెల్లి బాగా పాడేవాళ్ళండి. ఆ పాట ఇప్పుడు పాడానమాట. ఇలాంటి చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చాలా బాగా కట్టారు, భలే ఉంటుందండి చూడడానికి కూడా. ఇలా ఎక్కి రావడం అన్నీ మొత్తం అన్ని దేవుళ్ళు అక్కడే కొలువే ఉంటారండి. నిన్న షష్ఠి అయింది కదా, సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అయింది కదండి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా చాలా బాగా అలంకరించారు. పూజలు కూడా బాగానే చేసేది. ఇదిగోండి 18 మెట్లు ఇవన్నమాట. ఇవన్నీ ఇలా ఎక్కేసి వచ్చి, అంటే అక్కడ 5 కొండలు ఎక్కుతారట కదా, అలాగే కట్టారనమాట. అది ఎక్కేసి అక్కడ 18 మెట్లు ఎక్కి వచ్చి అక్కడ అయ్యప్ప స్వామిని, ఈ స్వామి దగ్గరికి వస్తే ఆ స్వామి ఆ ఇరుముల్లోని
అక్కడ నెయ్యి అది తీసి అన్నీ చేస్తారనమాట అతను. అవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు వీళ్ళు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళు తిరిగేసి వచ్చారు చూసారా, అంటే 5 కొండలు తిరిగేసి వచ్చేసి 18 మెట్లు ఎక్కువచ్చిన తర్వాత స్వామికి వాళ్ళు ఇరుముడు ఉంది కదా, ఇరుముడు ఇస్తారు. ఆ ఇరుముడిలోని ఈ కొబ్బరికాయది తీసి ఆ కొబ్బరికాయని కొడతారండి. కొబ్బరికాయ కొంతమందికి పాడవుతుందంట, కొంతమందికి చక్కగా ఉంటుంది అనమాట. అలాగ అదన్నీ తీసేసి వాళ్ళకి బియ్యం అవన్నీ ఇస్తారనమాట. అందులో డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులేమో స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో వేసేయాలన్నమాట. ఒకప్పుడు గౌరీ సంఘంలో తమ్ముడికి ఇరుముడి అవన్నీ అయ్యేవి. చాలా ఎక్కువసార్లు వేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం వెళ్ళడం అయ్యేది కదండి. తమ్ముడు స్టార్టింగ్లో వేసుకునేటప్పుడు అప్పుడు వెళ్ళడం జరిగిందనమాట. తమ్ముడు 97లోనో 98 నుంచి స్టార్ట్ చేశాడట. అప్పుడు శబరిమలది వెళ్ళేవాడండి. మేము కూడా అప్పుడు వెళ్ళేవాళ్ళం. మధ్యలో ఇంకెప్పుడు కూడా ఇరుముడు కట్టేటప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడైతే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో బియ్యం డబ్బులు అవన్నీ వేస్తారనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మేము 5గురమే తమ్ముడికి వేయడం జరిగింది. ఇదిగోండి ఈ కొబ్బరికాయని ఇలాగ ఓపెన్ చేసి అప్పుడు మనకి ఇచ్చేస్తారనమాట. కొబ్బరికాయ వాళ్ళ దగ్గర ఉంచుకొని నెయ్యి మనకి ఇస్తారు. ఆ నెయ్యి కూడా అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర ఇచ్చేస్తే అయ్యప్ప స్వామి ఆ దగ్గర నెయ్యి అది వేసేస్తారండి ఆ గర్భగుడిలో తీసుకెళ్ళి. కానీ అక్కడ అసలు ఫోటోలు అవి తీయొద్దని చెప్పారంట. అయ్యప్ప స్వామి చిన్న విగ్రహం ఉంటుందండి, అంటే విగ్రహం అనకూడదు, ఉత్సవ విగ్రహం చిన్నదే ఉంటుంది అయ్యప్ప స్వామిది. అక్కడ దర్శనం చేసేసుకొని వచ్చి మాల తీసే అతను అక్కడ ఉంటాడనమాట. ఆ మాల తీసేసి అక్కడ వేసేసి దండం పెట్టేసుకొని వచ్చేయాలన్నమాట. అదండి. అక్కడే శ్రీనివాస వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అత్యద్భుతంగా కట్టారు. ఇదిగోండి ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇలాగ తర్వాత ఏమో ఈ మాల తీయకముందే ఈ కొబ్బరికాయని ఇలాగ చుట్టూ 3 సార్లు అక్కులామాత మాత పేరు వీడియో తీశాను కానీ మాత అనమాట, మాలికాపురమ్మ తల్లి అంటారు చూసారా, అలా మాత ఆలయం చుట్టూ నేను వచ్చాను తల్లి ఈ సంవత్సరం అని చెప్పి అక్కడ ప్రజెంట్ వేసుకోవడానికి కొబ్బరికాయని 3 సార్లు తిప్పేసి అప్పుడు మాల ఇదిగోండి ఇతని దగ్గరికి వచ్చి మాల తీసేస్తారనమాట. ఇంకప్పటికి ఇరుముడి దీక్ష అయిపోయినట్టే. స్వామి శరణయ్యప్ప.